రంగారెడ్డి జిల్లా అనాజ్పూర్ గ్రామ పంచాయతీ వద్ద రైతులు నిరసనకు దిగారు. రెవెన్యూ పరిధిలో 1091 ఒక్కొక్కరికి ఎకరం చెప్పున సీలింగ్ పట్టాలు ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు 1B ఆన్లైన్ చేసి ధరణిలు ఎక్కించలేదని ఆందోళన చేపట్టారు. వెంటనే ధరణులు నమోదు చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనకు సిపిఎం నాయకులు మద్దతు తెలిపారు. పేద ప్రజలకు ఇచ్చిన భూములు ప్రభుత్వం పెద్దలకు అప్పగించే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు ఈ నిరసన కార్యక్రమం ఆపేది లేదని రైతులు సిపిఎం నాయకులు హెచ్చరించారు. ఇవాళే పట్టా పాస్బుక్లు పట్టాలు ఇచ్చిన రైతులందరూ కూడా పట్టా పాస్బుక్లు పోరాడతాం. పట్టా పాస్బుక్లు ఇచ్చేంత వారాకి పోరాడతాం. పట్టా పాస్బుక్లు ఇచ్చేంత వారాకి వర్ధిల్లాలి అనాజ్పురం రైతుల ఐక్యత. వర్ధిల్లాలి అనాజ్పురం రైతుల ఐక్యత. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు. వర్ధిల్లాలి జిందాబాద్ జిందాబాద్ సిపి. అనేక విషయాలు చెప్పారు. చెప్పడమే కాదు వచ్చినందరూ కూడా 91లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అనాజ్పూర్లో ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమి అంతా పేదలకు పంచాలని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాటం చేయడం వల్ల ఆనాడు సిపిఎం పార్టీ పోరాట ఫలితంగా 1991లో అందరికి కూడా ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఎకరా చొప్పున 125 మందికి 125 ఎకరాలు పంచడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు పాస్బుక్లు కూడా ఇచ్చారు, ఆన్లైన్లో కూడా ఎక్కిచ్చారు. కానీ తర్వాత తెలంగాణ రాకంటే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ పాస్బుక్లు ఇవ్వకపోతే ఆన్లైన్లో కూడా తీసేసేసి ఈరోజు రైతుల నుంచి ఈ ప్రభుత్వం రైతులకు పట్టాలు ఇవ్వకుండా పాస్బుక్లు ఇవ్వకుండా ఈరోజు ప్రభుత్వం జేపం చేస్తూ ఉంది. అప్పటి నుండి ఇప్పటిదాకా రైతులు కలెక్టర్ దగ్గరికి, ఆర్టీఓ దగ్గరికి, ఎంఆర్ఓ దగ్గరికి, ఎమ్మెల్యే దగ్గరికి ఎంత తిరిగినా చేస్తాం ఎన్నికల దృష్టిలో పెట్టుకుని అంటున్నారు తప్ప ఇప్పటి వరకు పాస్బుక్లు ఇవ్వడానికి సిద్ధపడట్లేదు. కాబట్టి మళ్ళీ వెంటనే వీళ్ళందరికీ పట్టా పాస్బుక్లు ఇవ్వడం వల్ల రైతు బంధు వస్తుంది, రైతు బీమా వస్తుంది, కనీసం ఇళ్ళన్నా లాభం పొందే అవకాశం కూడా ఉంది. రెండోది ఏంటంటే ఈ మండలంలో ఇక్కడ పక్క ఫిలిం సిటీ ఒక పక్క సంఘి ఉన్న దాంట్లో కోట్ల రూపాయల భూములు ఇలా విలువ పలుకుతుంది. ఇలాంటి పద్ధతిలో ఈ ప్రభుత్వం ఈరోజు ఈ అనాజ్పురం గ్రామస్తులు 125 కుటుంబాల వాళ్ళు ఆ భూమి మీద ఆధారపడి జీవిస్తున్నారు. మాకు ఎన్నటికైనా మా పిల్లలకు మాకు భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఆశపడుతుంటే ఈ తరుణంలో ప్రభుత్వం పాస్బుక్లు ఇవ్వకుండా జాప్యం చేస్తూ మొన్న ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు మాట్లాడారు. ఇక్కడ ఏమనంటే ఇక్కడ ప్రభుత్వ భూమి ఉంది, మేము అందరికీ అక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తాం, ఖాళీగా ఉందని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఖాళీగా లేదు, మేము అందరం కబ్జాలో ఉన్నాం, ఈ భూమిని నమ్ముకొని బతుకుతున్నాం. కాబట్టి మాకు పట్టా పాస్బుక్లు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు గ్రామ పంచాయతీ ముందు నిరసన తెలియజేస్తున్నాం. జిందాబాద్ జిందాబాద్ సిపి.